అక్క, నిన్న మనం షాపింగ్ చేస్తున్నప్పుడు షాప్ల ముందు లైట్లు వెలుగుతూ ఆరిపోతున్నాయి కదా, దాన్ని ఏదో శ్రేణి పద్ధతి అన్నావు, దాని గురించి చెప్పవా? దేవి, నువ్వు కూడా వచ్చావు కదా నిన్న షాప్కి, నీది కూడా అదే డౌటా? అవును, శ్రేణి పద్ధతి గురించి నాకు తెలుసు, నేను చెప్తాను. ఓకే, చెప్పు మరి. బల్బులను శ్రేణి పద్ధతిలో చాలా బల్బులను కలిపినప్పుడు ఒక బల్బు యొక్క టెర్మినల్ నుండి మరొక బల్బు యొక్క టెర్మినల్కు కలుపుతారు. ఇలా కలిపిన బల్బులలో మొదటి బల్బు యొక్క టెర్మినల్కు మరియు చివరి బల్బు యొక్క రెండవ టెర్మినల్కు బ్యాటరీ నుండి వచ్చిన వైర్లను కలుపుతారు. శ్రేణి పద్ధతిలో కలపడం వలన ఒక బల్బు ఆరిపోతే అన్నీ ఆరిపోయాయి కదా, అలా ఎందుకు కలపాలి మరి? శివ, తమాషా త్రిభుజం గురించి తెలుసా? త్రిభుజమా? సరే వినండి. ఈ తమాషా త్రిభుజం గురించి కనుక తెలిస్తే మీ ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు దొరికినట్లే. ఓ, ఇదా తెలుసు. ఏం తెలుసు చెప్పు చూద్దాం. విద్యుత్ పాఠంలో ఓం నియమాన్ని వివిధ రూపాల్లో రాయడానికి సులువైన పద్ధతిగా ఉపయోగిస్తారు. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు. ఓం ఎవరక్క? ఓకే, ఓం ఎవరో మీ ఇద్దరికి నేను చెప్తాను. 1826వ సంవత్సరంలో జిఎస్ ఓం అనే శాస్త్రవేత్త విద్యుత్ ఆవేశానికి, విద్యుత్ ప్రవాహానికి, నిరోధాలకు సంబంధాన్ని తెలియజేసేందుకు ఓ సమీకరణాన్ని రూపొందించాడు. ఓం అనే శాస్త్రవేత్త వివిధ రకాలైన పదార్థాల గుండా విద్యుత్ను ప్రవహింపచేస్తూ లోహాలు విద్యుత్ను చాలా బాగా ప్రవహింపచేస్తాయని, కొన్ని పదార్థాలు విద్యుత్ను ప్రవహింపచేయవని, కొన్ని కొంతమేరకు ప్రవహింపచేస్తాయని దానికి గల కారణాలను చెప్పాడు. విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే స్వభావాన్ని విద్యుత్ నిరోధం అంటారని తెలిపారు. దానిని ఆర్ అక్షరం మరియు స్ప్రింగ్ గుర్తుతో చూపుతారు. నిరోధం అనేది పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుందని గుర్తించారు. సాధారణంగా మ్యాంగనీస్తో తయారు చేసిన నిరోధాలను ఉపయోగిస్తాం. వివిధ రూపాలలో ఈ నిరోధాలు లభ్యమవుతాయి. సాధారణంగా మనం బల్బులలో ఉపయోగించే టంగ్స్టన్ కూడా నిరోధంలాగే పనిచేస్తుంది. కాబట్టి బల్బులను నిరోధాలు అని కూడా అనొచ్చు. ఫిలమెంట్ చుట్టబడి ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది. ఇది నిరోధంలాగా పనిచేస్తుంది. ఇదిగో చూడండి, టార్చ్ లైట్ బల్బు, కనెక్టింగ్ వైరు, 1.5 వోల్ట్ బ్యాటరీ, అమ్మీటర్, వీటిని ఇలా సంధానం చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. అమ్మీటర్ ఎందుకు ఉపయోగించాలి? అమ్మీటర్ ఉపయోగించడం వలన కరెంటు ఎంత ప్రవహిస్తుందో మనం తెలుసుకోవచ్చు. వెరీ గుడ్, బాగా చెప్పావు. ఇప్పుడు ఇంకో బ్యాటరీ సంధానం గురించి తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు ఘట్టాల సంఖ్య పెరిగినప్పుడు విద్యుత్ ప్రవాహం పెరుగుతుందా లేదా? అలాగే బల్బు వెలగడాన్ని గమనించవచ్చు. మనం ఈ సమయంలో ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు లేకుండా చూడాలి. పొటెన్షియల్ భేదం V రెండింతలు చేస్తే కరెంటు I కూడా రెండింతలు పెరిగింది. దీనిని తెలిపింది జిఎస్ ఓం అనే శాస్త్రవేత్త. అందుకని ఈ నియమాన్ని ఓం నియమం అంటాం. స్థిర ఉష్ణోగ్రత T వద్ద వాహకంలోని విద్యుత్ ప్రవాహం I ఆ వాహకం రెండు చివరల మధ్య ఉన్న విద్యుత్ పొటెన్షియల్ Vకి అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అని రాస్తాం. V ఈజ్ ఈక్వల్ టు IR. అంటే ఈ అనులోమానుపాతాన్ని తీసేయడానికి మనం ఒక స్థిరాంకాన్ని వాడతాం. ఆ స్థిరాంకమే R. అప్పుడు V ఈజ్ ఈక్వల్ టు IR అని రాయొచ్చు. ఈ అనుపాత స్థిరాంకం R నిరోధాన్ని తెలుపుతుంది. V ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ భేదం, I ఈజ్ ఈక్వల్ టు కరెంటు ప్రవాహం. ఒకవేళ V ఈజ్ ఈక్వల్ టు 1 వోల్టు, I ఈజ్ ఈక్వల్ టు 1 యాంపియర్ అయితే R ఈజ్ ఈక్వల్ టు 1 వోల్టు బై 1 యాంపియర్. అప్పుడు Rకి ప్రమాణాలు వోల్ట్ పర్ యాంపియర్స్ అవుతాయి. దీన్నే ఓం అంటాం. అంటే R యొక్క ప్రమాణాలు ఓం అని అర్థం. ఏదేని వాహకులు చివరల మధ్య గల 1 వోల్ట్ పొటెన్షియల్ భేదం
దానిలో 1 యాంపియర్ విద్యుత్ ప్రవాహాన్ని కలగచేస్తే దాని నిరోధం 1 ఓం అంటాం. దీనిని ఒమేగాతో సూచిస్తాం. ఇప్పుడు మరో కృత్యం చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇదే బ్యాటరీలను ఉపయోగించి నిరోధాలను పెంచుతూ పోతే ఏం జరుగుతుందో చూద్దాం. R = V/I కాబట్టి మనం తీసుకున్న ఘటాలలో పొటెన్షియల్ భేదం V = 3 వోల్ట్స్, అలాగే నిరోధం R = 3 ఓమ్స్ అయినప్పుడు I విలువ 1 యాంపియర్ అవుతుంది. ఇప్పుడు రెండవసారి నిరోధం విలువ 6 ఓంలు అయినప్పుడు I విలువ 0.5 యాంపియర్స్ అవుతుంది. శివ, ఇంతవరకు నువ్వు గ్రహించిన అంశాలని ఒకసారి చెప్తావా? వలయంలో నిరోధం పెరిగితే కరెంటు తగ్గుతుంది, నిరోధం తగ్గితే ప్రవాహం పెరుగుతుంది. ఇదే ప్రయోగాన్ని నిరోధాలకు బదులుగా బల్బులను ఉపయోగించి కూడా చేయొచ్చు. అప్పుడు కూడా ఇదే ఫలితం వస్తుంది. దీనినే ఒక త్రిభుజంలో ఇలా సూచిస్తామన్నమాట. తమాషా త్రిభుజం గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయవా అక్క? సరే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్క, నేను చెప్తాను. సరే, నువ్వే చెప్పైతే. త్రిభుజాన్ని గీసి పటంలో చూపిన విధంగా 3 భాగాలుగా చేసి మూడిట్లో వాటిలో VIR అక్షరాలను రాసి ఒక్కొక్క అక్షరాన్ని మూసి చూస్తే కనిపించని దానిని ఈ విధంగా సమీకరణం రాయవచ్చును. ఈ సమీకరణాలను ఉపయోగించి కావాల్సిన విలువలను తెలుసుకునేందుకు సమీకరణం వివిధ రూపాలుగా రాసుకునేందుకు ఉపయోగపడుతుంది. గుడ్ శివ, బాగా చెప్పావు. అక్క, నిన్న చూసిన శ్రేణి సంధానం గురించి ఒకసారి చెప్పవా? అక్కడికే వస్తున్నా. బల్బులు కూడా నిరోధాలే అనుకుంటున్నాం కాబట్టి మనం తీసుకున్న బల్బులు మన ఇళ్లలోకి వచ్చే వోల్టేజీకి వెలిగే అవకాశం ఉంటుందా లేదా చూసుకోవాలి. సీరియల్ బల్బుల్లో తక్కువ వోల్టేజీతో వెలిగే బల్బులను వాడుతూ ఉంటాం. అందుకని మన ఇళ్లలోకి వచ్చే వోల్టేజీ ఎక్కువ కాబట్టి బల్బులను శ్రేణి సంధానం చేసినప్పుడు కరెంటు ప్రవాహం తగ్గుతుంది. కాబట్టి బల్బులు వెలుగుతాయి, కానీ మాడిపోవు. ఒక్కొక్క బల్బుకు కాకుండా 50 బల్బులను శ్రేణిలో కలిపి మొదటి బల్బుకు ధనావేశం, చివరి బల్బుకు రుణావేశం కలుపుతారు. ఇలా కలపడం వలన నిరోధం పొడవు పెరుగుతుంది, ప్రవాహం తగ్గుతుంది. అదే బల్బులకు సమాంతర సంధానంలో వలె కలిపితే ప్రవాహం పెరిగి అవి మాడిపోతాయి. ఇంతవరకు మీ ఇద్దరు ఏం నేర్చుకున్నారో ఇప్పుడు చెప్పాలి. ఓం నియమం గురించి తెలుసుకుందాం. ఓకే, రమ, నువ్వు చెప్పు. ఓం నియమం అంటే ఏంటి? వాహకంలో ప్రవహిస్తున్న విద్యుత్ వాహకంలోని 2 చివర్ల విద్యుత్ పొటెన్షియల్కి అనులోమానుపాతంలో ఉంటుంది. శివ, నువ్వు చెప్పు. ఓం నియమంలో విద్యుత్ ప్రవాహానికి నిరోధానికి ఎలాంటి సంబంధం ఉంటుంది? ప్రవాహంలో నిరోధకత పెరిగితే విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు మీరిద్దరూ తమాషా త్రిభుజాన్ని గీయాలి, అలాగే సూత్రం కూడా రాయాలి. V = I × R, I = V/R, R = V/I. బల్బులను శ్రేణి సంధానం చేయడం వలన ఉపయోగించేవి తక్కువ వోల్టేజ్తో వెలిగే బల్బులైనప్పటికీ ఎక్కువ వోల్టేజ్తో కూడా వెలిగేందుకు అవకాశం ఉంటుంది. బల్బులు కూడా నిరోధం వలె పనిచేస్తాయి కాబట్టి శ్రేణి సంధానంలో నిరోధం పొడవు పెరగడం వలన విద్యుత్ ప్రవాహం తగ్గి చిన్న బల్బులు సైతం వెలుగుతాయి. ఓకే పిల్లలు, మీ ఇద్దరికీ మరి తమాషా త్రిభుజం గురించి అలాగే ఓం నియమం గురించి బాగా అర్థమైందా లేదా? బాగా అర్థమైంది అక్క. ఓకే, వెరీ గుడ్.